బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో నిన్న అర్ధరాత్రి తనుజ, మాధురితో మాట్లాడుతూ ఎమోషనల్ అయిన ఓ ముచ్చట కోసం తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి భరణి గారు అలానే శ్రీజ రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇద్దరిలో ఒకరు మాత్రమే హౌస్‌లో కొనసాగుతారంటూ వీరిద్దరికీ ఓ ఫిజికల్ టాస్క్ పెడుతున్నామంటూ హౌస్‌లో కొంతమంది ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్స్‌ని తీసుకోమంటూ చెప్పారు. అయితే ఇందులో భాగంగానే నిన్న లైవ్‌లో ఈ టాస్క్ అయితే జరగడం జరిగింది. అలానే ఈరోజు మొదటి ప్రోమోగా కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే ఆడుతూ ఆడుతూ భరణి గారు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోవడం వల్ల ఇక భరణి గారికి గాయాలు బాగా తగిలాయి. దాంతో ఇక మెడికల్ రూమ్‌కి కాకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇక హాస్పిటల్‌లో జాయిన్ చేయడం వల్ల భరణి గారు బిగ్ బాస్ హౌస్‌లోకి రారు అంటూ కూడా తెలియజేశారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి మళ్ళీ భరణి గారు వస్తున్నారనే అప్డేట్ కూడా ఉంది. ఇకపోతే నిన్న రాత్రి తనూజ మాధురితో మాట్లాడుతూ గార్డెన్ ఏరియాలో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అసలు నన్ను ఏ దరిద్రం వెంటాడుతుందో ఏమో తెలీదు. భరణి గారు నా బాండింగ్ వల్ల వెళ్ళిపోయారు అన్నారు. మళ్ళీ ఏదో అదృష్టం వల్ల హౌస్‌లోకి వచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. హౌస్‌లో ఇంతమందితో నేను మంచిగా ఉంటే నన్ను సింపతి గేమ్ అని మాట్లాడతారు. ప్రతి ఒక్కరి కోసం నేను ఆలోచిస్తూ ఉంటాను. కానీ అందరి దగ్గర నేను బ్యాడ్ అయిపోతున్నానని ప్రతి నామినేషన్స్‌లో కూడా నాకు అర్థమవుతుంది. ఏ బ్యాడ్ లక్ నా వెనక ఉంటుందో తెలీదు. ప్రతి టాస్క్‌లో నా 100% కంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాను. అయినా సరే చివరి దశకొచ్చేసరికి నేను ఓడిపోతున్నాను. అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకు చాలా కోపం కంటే బాధగా ఉంది మాధురి గారంటే. మాధురి అదేం లేదులే అన్నీ సెట్ అవుతుంది అంటే, ఏమో ఏదైనా కానివ్వు ఇవన్నీ బ్యాడ్ లక్స్‌ని నేను భరించగలుగుతున్నాను కానీ, అంత స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయి అన్ని గాయాలు తగిలిన భరణి గారు త్వరగా కోలుకోవాలి, మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లోకి రావాలి అని నేను అనుకుంటున్నాను. నేను నాన్న అని పిలిచినందుకు కాదు, ఒక ఫ్రెండ్‌గా గానీ, లేదంటే తోటి కంటెస్టెంట్‌గా గానీ, మళ్ళీ ఆయన హౌస్‌లోకి రావాలి, ఆయన గేమ్ ఆడాలి. ఏ బాండింగ్స్ వల్ల ఆయన బయటికి వెళ్ళిపోయారని ఒక మాట ఉందో, ఆ మాట మళ్ళీ చెరిగిపోవాలి అన్నదే నా ఆలోచన మాధురి గారు అంటూ తనూజ అయితే మాధురితో ఈ విషయాలన్నీ చెప్తూ బాధపడుతూ ఉంటుంది. అయితే హౌస్‌లో నువ్వు అందరి కోసం బాగా ఆలోచిస్తావమ్మా. ఎవరు నిన్నేమనుకుంటే ఏంటి? నీ గేమ్ నువ్వు బాగా ఆడుతున్నావు కదా! అంతవరకే ఆలోచించు. ఇలాంటివన్నీ బ్రెయిన్‌లో పెట్టుకొని డిస్టర్బ్ అవ్వకు అని మాధురి చెప్తూ ఉంటే ఇక తనూజ లేదు మాధురి గారు అసలు చాలా చాలా బాధగా ఉంటుంది. అసలు ఇప్పుడు ఆ దేవుడికైతే నేను ఒక్కటే కోరుకుంటున్నాను. భరణి గారి హెల్త్ త్వరగా సెట్ అవ్వాలి. మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌కి రావాలి. ఆయన గేమ్ మళ్ళీ ఆడాలి అని నేను అనుకుంటున్నాను. మరి ఇది కూడా జనాల్లోకి వెళ్ళి సింపతి అనుకుంటారో, నన్ను బ్యాడ్ అనుకుంటారో నాకు తెలీదు అంటూ తనూజ ఎమోషనల్ అయింది. మరి తనూజపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.